ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఇప్పటివరకు మాకు తోడుగా ఉన్నారు. అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి సహాయం చేశారు, కృతజ్ఞతలు. మరిన్ని విషయాలు మేము మాట్లాడుకోనబోచుండగా సహాయం దయచేయమని, మంచి ఆలోచనలతో మంచి మాటలతో ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సువార్తలు చదువుకున్నాం, అపోస్తుల కార్యాలు, రోమిలికి రాసిన పత్రిక, ఓడ్ టు ఓడ్ ప్రతిదీ కూడా చదువుకుంటూ వచ్చాం. కొరింథీయులకు రాసిన పత్రికని ఈరోజు మనం చదువుకుందాం. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఆల్రెడీ మనం అపోస్తుల కార్యాల్లో చూసాం. కొరింథీ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1.5 సంవత్సరం ఉండి వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత అక్కడ నుండి వేరే దేశాలకు కూడా సువార్త ప్రకటించడానికి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడని చదువుకున్నాం. ఆయన వెళ్ళిపోయిన తరువాత కొంతమంది వచ్చి ఈ కొరింథీలో ఉన్న పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు కొన్ని విషయాల్లో వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఆ కొరింథీ అనే ప్రాంతానికి పౌలు గారు లెటర్ రాస్తున్నారు. మీలో ఈ తప్పులు ఉన్నాయి, మీరు ఇవి కరెక్ట్ చేసుకుంటే మంచిది అని. అవి కేవలం కొరింథీ అనే ప్రాంతానికే కాదు, ఇప్పుడున్న నేటి క్రైస్తవ్యానికి కూడా చాలా అవసరం. ఇప్పుడు సంఘంలో అవ్వచ్చు, మన పరిస్థితుల్లో అవ్వచ్చు, మన ఇంట్లో అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం, బైబిల్ ప్రకారంగా వాటికి సమాధానాలు ఏంటి, దేవుడు మనకి సొల్యూషన్ ఏమిస్తున్నాడు అనేది కూడా ఈ కొరింథీ పత్రిక చదువుకుని మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలు. నేను ఈరోజు సేవ చేస్తున్నానంటే దేవుని చిత్తమే. పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా సంఘం అంటే డెఫినేషన్ ఇస్తున్నాడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు ప్రభువుగానున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయునది. సంఘము అంటే 4 గోడలు కాదు, సంఘం అంటే ఏదో ఒక ఇల్లు కాదు, ఏదో ఒక ప్లేస్ కాదు. సంఘము అంటే జనాలు, మనుషుల్నే సంఘం అంటారు. దేవుడి యొక్క ఆలయం అంటే మనుషులు, అంతేగాని చర్చో లేకపోతే ఒక 4 గోడలో ఒక ప్లేసో ఇది కాదు సంఘం అంటే. అది కూడా ఎలాంటి మనుషులు? మేము మారతాం, మేము మంచిగా బతుకుతాం, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని సంఘం అంటారు. ఇవాళ చర్చికి వచ్చే ఆదివారం చర్చికి వస్తున్నారు చాలామంది, వాళ్ళందరినీ నిజమైన సంఘం అనకూడదు. ఎవరైతే వాళ్ళల్లో బాప్తీసం తీసుకొని మేము దేవుడి కోసం మంచిగా బ్రతుకుతాం అని సిద్ధపడతారో వాళ్ళని మనం సంఘం అనాలి. వాళ్ళు చెట్టు కింద కూర్చున్నా దాని సంఘం అనే అంటారు, వాళ్ళు ఎక్కడన్నా ఒక ఖాళీ ప్లేస్లో కూర్చున్నా దాని సంఘం అనే అంటారు. అంతేగాని ఒక చర్చ్, ఒక 4 గోడలు, ఒక ఇల్లు, అది మాత్రం సంఘం అంటే 4 గోడలు కాదు, ఒక ఇల్లు కాదు. సంఘం అంటే మనుషులు. దేవుని యొక్క ఆలయము అంటే మనుషులు. రాళ్ళు అంటే ఇటుకలో సిమెంట్ రాళ్ళు అవి కాదు, సజీవమైన రాళ్ళుగా మనమే, మనుషుల్నే దేవుడు రాళ్ళుగా పోల్చి ఆ మనుషులందరూ ఒక చోట కూర్చుని దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని సంఘము అంటారు. ఇది బైబిల్ ప్రకారంగా సంఘానికి దేవుడిస్తున్న డెఫినిషన్. 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఫస్ట్లో నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అసలు దేవుడు అంటే ఎవరో తెలీదు, కానీ ఇవాళ మీరు దేవుడి గురించి తెలుసుకొని ఆయనలో ఉండాలి, చివరి వరకు ఆయన 2వ రాకడ వరకు ఉండాలని ఆశిస్తున్నారు కదా, దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మీకు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉంది, యేసుక్రీస్తు 2వ రాకడ కోసం వెయిట్ చేస్తున్నారు. వీటన్నింటిని బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పడంతో పాటు ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, మీరు బాగానే ఉన్నారు, దేవుడి వాక్యంలో ఉన్నారు, యేసుప్రభు 2వ రాకడ కోసం వెయిట్ చేస్తున్నారు, విశ్వాసంలో ఉన్నారు, కానీ మీలో మార్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో రాస్తున్నాడు. ఎవరన్నా మనం పలకరించేటప్పుడు ఫస్ట్లో బాగున్నారా, ఎలా ఉన్నారు ఏంటి అన్నీ మాట్లాడతాం కదా, అలాగా యేసుక్రీస్తు గురించి, సంఘం గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఒక మొదటి 10 వచనాలు కూడా మొత్తం అంతా కూడా ఇంట్రడక్షన్ అనమాట. బాగున్నారా అని అడగడం లాంటిది మన భాషలో చెప్పాలి అంటే. ఆ 10 వచనాల తర్వాత ఆయన పాయింట్లోకి వెళ్తాడు. 8వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు మిమ్మును ఆయన స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము కొరకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మొత్తం 9 వచనాల్లో మొత్తం సంఘం అంటే ఏంటో చెప్పేశాడు. మనందరికీ ప్రభు యేసు ప్రభు అని
చెప్పాడు. ఆయన్ని పంపించిన తండ్రి ఆయన నమ్మదగినవాడు అని చెప్పాడు. 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఏక మనస్సు, ఏకభావం, ఏ కక్షలు వద్దు అంటే మొట్టమొదటిగా కొరింథీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంఘ సేవకులలో అంటే బోధించే వాళ్ళలో బోధకులలో ఐకమత్యం లోపించింది. ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకుంటున్నారు. సేవకుల మధ్య ఐక్యత లేదు అనేది కొరింథీలో ఉన్న మొట్టమొదటి ప్రాబ్లం. ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం, అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల పాస్టర్లకే ఒకరి మధ్య ఒకరికి ఐక్యత ఉండకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక ద్వారా చెప్పాలనుకుంటున్నాడు. కేవలం ఇది ఒకటే కాదండి, సంఘాల్లో ఐక్యత గురించి, జారత్వం, వ్యభిచారానికి లోనవుతున్న సంఘస్థుల గురించి, అలాగే విగ్రహాలు కర్పించి కొంతమంది తినొచ్చు అంటున్నారు, కొంతమంది తినకూడదు అంటున్నారు. సేవకుల్లోనే కొరింథీలో ఉండేవాళ్లే ఒక సేవకుడు తినొచ్చు అంటున్నాడు, ఒక సేవకుడు తినొద్దు అంటున్నాడు. అలాంటి పరిస్థితుల గురించి, మళ్ళా విశ్వాసుల్లో ఒక క్రమం లేకపోవడం గురించి, రెండవ రాకడ గురించి, చనిపోతే ఇంకో బ్రతుకుంది అనే దాని గురించి నిరీక్షణ లేకపోవడం గురించి, ఇలా అనేక విషయాల గురించి పౌలు గారు మొదటి కొరింథీలో డిస్కస్ చేస్తారు. మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఈ మొదటి 4 అధ్యాయాలు 1, 2, 3, 4 అధ్యాయాల్లో మాత్రం బోధకులలో ఐక్యత లేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ దేవుడు దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. ఏంటంట కలహాలు? మీలో ఒకడు నేను పౌలు వాడను, ఇంకొకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. నాకు ఆ బోధకుడు అంటే ఇష్టం, నాకు ఈ పాస్టర్ అంటే ఇష్టం, ఆ పాస్టర్ చెప్తే నేను వింటాను, ఈ పాస్టర్ చెప్తేనే నేను వింటాను, నాది ఈ సంఘం, మీది ఆ సంఘం, మీది ఏ సంఘం అని సంఘాల పేర్లను బట్టి, బోధకుల పేర్లను బట్టి విశ్వాసులు విడిపోయి ఉన్నారంట. అది మెయిన్ ప్రాబ్లం. దాన్ని ఇక్కడ పౌలు గారు అడ్రస్ చేస్తున్నారు. ఎవరన్నా క్రైస్తవులు పరిచయం అయితే ముందుగా కొంతమంది ఏమడుతున్నారంటే మీదే సంఘం అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రతి సంఘము కూడా యేసుక్రీస్తు మీద బేస్ అయ్యి ఉన్నదే. మళ్ళీ మీదే సంఘం, మీరే పాస్టర్ బోధ నమ్ముతారు, నేను ఈ పాస్టర్ చెప్పిందే నమ్ముతా, ఈ పాస్టర్ కాకుండా వేరే ఏ పాస్టర్ చెప్పినా నమ్మను, ఈ పాస్టర్ చెబితేనే రైటు, ఈ పాస్టర్ చెప్పకపోతే రాంగు అని మనం బోధకులను బట్టో సంఘాన్ని బట్టో క్రైస్తవ్యం డివైడ్ అయిపోతుందేమో, ఐక్యత లోపిస్తుందేమో. అలా అప్పుడు కూడా మొదటి శతాబ్దంలో కూడా కొట్టుకుంటున్నారంట, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను పేతురు వాడిని అని. 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా. మన కోసం సిలువలో ప్రాణాన్ని అర్పించింది ఎవరో? మన బోధకుల? లేకపోతే మనం ఏ సంఘానికి అయితే చెందిన వాళ్ళమో ఆ సంఘానికి చెందిన వాళ్ళేనా మన కోసం ప్రాణాలు అర్పించింది? మన కోసం ప్రాణాలు అర్పించింది యేసు ప్రభువారు. పోనీ మన బోధకులు కానీ వేరే ఎవరైనా కానీ ఎవరో ఒకరు పూర్తిగా వాళ్ళ లైఫ్ లాంగ్ తప్పు చేయకుండా ఉంటారా? తప్పు చేయకుండా ఉన్నవాడే కదా మన పాపాలు కడగగలడు. అది కేవలం యేసు ప్రభువారు ఒక్కలే కదా. నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడని మనం చదువుకున్నాం కదా రోమీయులకు రాసిన పత్రికలో, ముందు మనం చదివిన పుస్తకంలో. యేసు ప్రభువారు మీకోసం చనిపోయాడా? మీ సేవకులు మీకోసం చనిపోయాడా? యేసు ప్రభువారు ఏ తప్పు చేయకుండా భూమి మీద మీకు మాదిరి చూపించాడా? ఇంకెవరన్నా చూపించారా? యేసు ప్రభువారి నామంలో మీరు బాప్తిసం తీసుకున్నారా? లేకపోతే మీ పాస్టర్ పేరుని బట్టో, లేకపోతే మీ సంఘం పేరుని బట్టో, దాన్ని బట్టో మీరు బాప్తిసం తీసుకున్నారా అని పౌలు గారు డైరెక్ట్ పాయింట్ మీద క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, అంతకుముందు వాళ్ళు అన్యులుగా ఉన్నప్పుడు పౌలు గారే వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళని క్రైస్తవులోకి తీసుకొచ్చింది. నా మాటేనండి, నేనే గొప్ప, నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను కాబట్టి దేవునిలోకి, నేనే మీకు మాతృ సంఘానికి ఒక పాస్టర్ లాంటి, ఇది మాతృ సంఘం, మీరు నా మాట వినాలి అన్నట్టుగా పౌలు గారు మాట్లాడట్లా. పౌలు గారు తనని కూడా తాను వద్దనుకుంటూ, మీరు కావాలంటే నా మాట కూడా వింటాం మానేయండి, కానీ మనం దేన్ని బట్టి బేస్ చేసుకుని ఉండాలి? వాక్యం, బైబిల్, యేసుక్రీస్తు వారి బోధ, వీటి మీద మన క్రైస్తవ్యం అనేది నిలబడాలి. అంతేగాని వేరే వాటి మీద కాదు. ఇవాళ కూడా ఈ పాస్టర్ రైటు, ఆ పాస్టర్ రైటు ఇలాగా మనం అనుకుంటున్నామేమో. అందరిలో కొంత మంచి ఉంటుంది, అందరిలో ఎంతో కొంత చెడు ఉంటుంది. ఏది కరెక్టు ఏది రాంగ్ అని మనం ఎలా డిసైడ్ చేయాలి? దేవుడిచ్చిన బైబిల్ని బట్టి డిసైడ్ చేయాలి. అంతేగాని మాది ఈ సంఘం కాబట్టి నేను ఈ సంఘానికి వెళ్తాను, ఇంకా ఏ సంఘానికి వెళ్ళను, ఈ పాస్టర్ చెప్పిందే నేను వింటాను, ఇంకా వేరే ఏ పాస్టర్ చెప్పిందా ఎన్నో అని నా గురించి అయినా కానీ అలా మీరు అనుకుంటున్నారు అంటే మీరు క్రైస్తవ్యం నిజమైన యేసు ప్రభు చూపించిన మార్గంలో లేరు. క్రైస్తవ్యం ఐక్యంగా ఐకమత్యంతో ఉండాలి అంటే ఏం చేయాలి అనేది పౌలు గారు చెప్తున్నారు. 14వ వచనం, నా నామమున మీరు బాప్తిసం పొందితరా,
అలా పొందితురని ఎవరో కూడా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికీ నేను బాప్తిసం ఇయ్యలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని, వారికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చితినేమో నేను ఎరుగను. నేను మీ అందరికీ బాప్తిసం కూడా నేనే ఇవ్వలేదే, నేను ఇస్తేనే బాప్తిసం మీరు నా మాట వినాలి అంటానికి కూడా. అంటే ఎక్కడా కూడా అధికారం, సంఘం మీద అధికారం పాస్టర్కి లేదు, నాకు కూడా లేదు, ఒక పౌలు గారైనా నాకు కూడా లేదు, లేకపోతే ఇంకోళ్ళైనా వాళ్ళకి కూడా లేదు. సంఘం మీద అధికారం కేవలం యేసు ప్రభు వారికి ఉంది, దేవుడికి ఉంది అనేది చెప్పాలి అనేది దీని వెనకాల ముఖ్య ఉద్దేశం. బాప్తిసం ఇవ్వడం తప్పని కాదు, సంఘాన్ని సేవకుడు చూసుకోవడం తప్పని కాదు, కానీ సర్వ అధికారాలు ఎవరివి? దేవుడివి. దేవుడి ఇంట్లో పనివారిగా సేవకులు అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, అందరం కూడా ఉన్నాం. మనందరం కూడా సంఘాన్ని నీట్గా చూసుకోవాల్సిన వాళ్ళం, జాగ్రత్తగా కాపాడాల్సిన వాళ్ళం. కానీ ఆ సంఘం నిలబడాల్సింది, ఆ సంఘానికి అధిపతి, ఆ సంఘానికి రాజు, ఎవరి మాటల మీద వాళ్ళందరూ నిలబడాలి అని అంటే మాత్రం అది కేవలం దేవుడి మాట. ఆ దేవుడి మాటని ఒక బోర్లాగా, ఒక మైక్ లాగా జనాల దగ్గరికి చేరవేయడానికి మాత్రమే సేవకులు. ఆ సేవకులను బట్టి దేవుడు చెప్పిన మాటలను అధికరించి నేను ఈ సేవకుడికి సంబంధించినోడి, నేను ఈ సేవకుడికి సంబంధించినోడి, నేను ఈ సంఘానికి సంబంధించినోడి, నేను ఈ సంఘానికి సంబంధించినోడి అని క్రైస్తవుల్లో డివిజన్ రాకూడదు అని చెప్తున్నాడు. 17వ వచనం, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇక్కడ పదాలు గమనించాలండి. వాక్చాతుర్యము లేకుండా ప్రకటించడం అంటే ఏంటి? వాక్చాతుర్యము అంటే డబ్బు కావాలంటే నువ్వు ఇలా చేయాలి, అలా ఉండాలి, జాబ్ కావాలంటే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. మోటివేషన్ స్పీకర్లో క్రిస్టియానిటీలో కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఒక క్రికెటర్ని చూపించో, ఒక సినిమా యాక్టర్ని చూపించో, బాగా డబ్బులు సంపాదించిన ఒక ధనవంతుడిని చూపించో, మనం అలా అవ్వాలంటే ఏం చేయాలని మోటివేషన్ స్పీకర్లు ఉంటారు. వాక్చాతుర్యాన్ని బట్టి నేను మీకు సువార్త ప్రకటించలేదు, నేను మీకు సువార్త యేసుక్రీస్తు వారు చెప్పిన దాన్ని బట్టి బోధించాను. అంటే ఈ లోకం కోసం చెప్పేది వాక్చాతుర్యం, ఈ లోకం తర్వాత వచ్చే పరలోకం నిజమైన జీవితం గురించి చెప్పేది నిజమైన బోధ. ఆ రెండింటికి తేడా అదే. ఎక్కడైనా కానీ ఈ వాక్చాతుర్యం, లోక సంబంధమైన జ్ఞానం ఇలాంటి పదాలు మీకు కనబడ్డాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకం కోసం మాత్రమే బ్రతకాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి అని చెప్పేది ఈ లోక జ్ఞానం, వాక్చాతుర్యం. ఈ లోకంలో మనం మంచిగా బ్రతకాలి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మన దగ్గరికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా పరలోకం వెళ్ళాలి అనేది మన అల్టిమేట్ గోలు. యేసు ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా కనబడి నిజమైన వాస్తవమైన జీవితానికి మనం వెళ్ళాలి. చనిపోయిన తర్వాత ఉండే బ్రతుకు నిజమైనది అని చనిపోయిన తర్వాత జీవితం గురించి చెప్పేది దేవుడి జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈ లోకంలో రోగాలు, డబ్బులు, స్వస్థతలు వీటి కోసం అయితే మాత్రం అది ఈ లోక జ్ఞానం, వాక్చాతుర్యం. అదే రెండింటికి తేడా. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నశించబోయే వాళ్ళు అంటే ఎవరో? భూమి మీదే నాకు కావాలి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. భూమి మీద ఆనందంగా బతకొచ్చు కదా, ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో వ్యభిచారం చేయొచ్చు కదా, ఎలా పడితే అలా డబ్బులు సంపాదించవచ్చు కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ లోకం కోసం ఆలోచించే వాళ్ళకి దేవుడి మాటలు వెర్రితనంగా కనిపిస్తాయి. పరలోకం కోసం ఆలోచించే మనకి భూమి మీద ఉండే సంగతులు, దేవుడు చెప్పిన సంగతులు గొప్ప శక్తిలాగా కనపడతాయి. ఎవడన్నా ఒకడు మనల్ని కొట్టాడు అనుకో, లేదా హింసిస్తున్నాడు అనుకో, బైబిల్ ఏం చెప్తుంది? మీరు తిరిగి హింసించొద్దు అని చెప్తుంది. హింసించకుండా ఉండే దేనికి? మనం ఈ లోకంలో కొద్ది కాలమే కదా బతికేది, కొద్ది కాలం తప్పు చేయకుండా ఉంటే పరలోకం ఇస్తాడు అనే ఆశ, దాన్నే విశ్వాసం అంటారు. ఈ లోకం కోసం మాత్రమే ఆలోచించేవాడు చనిపోయిన తర్వాత ఇంకో బతుకు లేదని వాడు ఏం చేస్తాడు? ఆడు కొట్టగానే ఇటు తిరిగి కొట్టేస్తాడు, కావాలంటే ఆడు ఒక దెబ్బ ఎత్తి ఇటు 2 దెబ్బలు ఎత్తాడు, వాడు కర్రతో కొడితే ఇటు కత్తితో పొడి చంపేస్తాడు. ఈ లోకం కోసం ఆలోచించే వాళ్ళకి దేవుడి గురించిన మాటలు అనగా కనికరం, జ్ఞానం, విశ్వాసం ఇలాంటి పదాలన్నీ కూడా ఎలా కనబడతాయి అంటే వెర్రితనంగా కనబడతాయి. దేవుడి గురించి ఆలోచించే మనకి, పరలోకం కోసం వెయిట్ చేసే మనకి అవి దేవుని యొక్క శక్తి. 19వ వచనం, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎందుకు వెర్రితనం అయిపోయింది ఈ లోక జ్ఞానం? ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా కానీ అది ఈ లోకం నుండి మనం విడిచి వెళ్ళేటప్పుడు పోద్ది. మనం బాగా డబ్బు సంపాదించుకుంటాం, ఎంతకాలం ఉంటుంది అది? ఈ లోకాన్ని మనం వదిలిపెట్టేగానే పోయిద్ది. అందం చూసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు, ఏమైద్ది అది? ఈ లోకాన్ని విడిచిపెట్టగానే పోయిద్ది. కలహాలు, ఈర్షలో, పగలో పెట్టుకుని ఒక మనిషి ఇంకో మనిషిని చంపేస్తున్నాడు. ఎందుకు చంపేస్తున్నాడు? ఈ భూమి మీద రివెంజ్ తీర్చుకోవాలి అని.
చనిపోయిన తర్వాత అతనికి ఇంకో లైఫ్ ఉంటుంది, ఇతనికి ఇంకో లైఫ్ ఉంటుంది. మంచి పనులు చేసినవాడు పరలోకం వెళ్తాడు, చెడ్డ పనులు చేసినవాడు నరకం వెళ్తాడు. ఎవరైతే ఈ లోకం గురించి మాత్రమే ఆలోచిస్తారో వాళ్ళందరి జ్ఞానాన్ని దేవుడు ఎలా చేశాడంట, వెర్రితనంగా చేశాడంట. ఈ లోకంలో ఎవడెవడైతే మేము పెద్ద పెద్ద జ్ఞానులో మాకు బాగా నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నారో, చనిపోయిన తర్వాత వచ్చే దాని గురించి మీరు ఆలోచించకపోతే అదంతా కూడా వెర్రితనము. 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున, లోకానికి జ్ఞానం ఎక్కువైపోయి మాకు దేవుడు అవసరం లేదు, ఈ భూమి మీద మేము ఎట్ట బతికినా చాలు అనుకుంటున్నారంట. తన జ్ఞానం వల్ల దేవుడిని ఎరుగలేదంట. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. మనం చెప్పేది వాళ్ళకి వెరితనంగా అనిపించవచ్చు, కానీ మారేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వెరితనంగా అనుకుంటే అనుకున్నారు. ఆ మారే వాళ్ళ కోసం మనం సువార్త ప్రకటించాలి. అలా ప్రకటించి వాళ్ళని దేవుడి దగ్గరికి నడిపించడం దేవుని యొక్క దయా సంకల్పం అయిందంట. 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 2 రకాల కేటగిరీలు చెప్పాడు. ఏంటది? ఒకటి, భూమి మీద జ్ఞానం కావాలి, మాకు ఇది కావాలి, డబ్బు కావాలి, పలుకుబడి కావాలి అని ఆలోచించేవాళ్ళు ఒక కేటగిరీ. రెండోది సూచక్రియలు, మాకు స్వస్థతలు కావాలి, రోగాలు పోవాలి అని అడిగేవాళ్ళు ఇంకొంతమంది. ఈ 2 రకాల వాళ్ళు కూడా భూమి మీద విషయాలే ఆలోచిస్తున్నారు. సిలువ వేయబడిన క్రీస్తు గురించి ఆలోచించేవాళ్ళు రాబోయే లోకం గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు? సిలువ వేయబడ్డ దేవుడిని ఎందుకు పూజిస్తున్నాం మనం? ఆయన తిరిగి లేచాడు కాబట్టే కదా. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, అంటే సజీవుడైన దేవుడు. భూమి మీద మరణం తర్వాత నిత్యమైన జీవితం ఉంది, గొప్ప బ్రతుకు ఉందని అందరికీ ఆయన తిరిగి లేచి నిరూపించిన వ్యక్తి. సిలువ ప్రకటన మనం చేస్తున్నాము అంటే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం గురించి మనం ప్రకటన చేస్తున్నాము అని. ఆ చనిపోయిన తర్వాత జీవితం గురించి ప్రకటించే వాళ్ళు నిజమైన దైవ సేవకులు. భూమి మీద ఏదో అది కావాలి ఇది కావాలని జ్ఞానాన్ని ప్రకటించేవాళ్ళు, భూమి మీద అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలని జ్ఞానాన్ని ప్రకటించేవాళ్ళు, భూమి మీద అది ఇది కావాలి అని స్వస్థతల కోసం వాళ్ళ శరీర కోరికల కోసం దేవుడిని నమ్ముకునేవాళ్ళు, సూచక్రియలు అడిగేవాళ్ళు. వీళ్ళు మాత్రం అబద్ధ బోధకులు. చాలాసార్లు చెప్పాను నేను, అబద్ధ బోధకులకి నిజమైన దైవ సేవకులకి తేడా ఏంటంటే, అబద్ధ బోధకులు భూమి మీద ఉండే కోరికల కోసం దేవుడిని నమ్ముకోమని చెప్తారు. నిజమైన బోధకులు భూమి మీద మనం ఎన్ని కష్టాలు పడినా మంచిగా బ్రతకాలి, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి అని చెప్తారు. ఈ రెండు కాకుండా ఇంకా అబద్ధ బోధకులకి వేరే దానికి తేడా ఏం లేదు. ఇది మీ మనసుల్లో బాగా గుర్తుపెట్టుకోండి. 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీస్ దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో వాళ్ళందరికి కూడా బైబిల్ అనేది గొప్పగా కనిపించింది. ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో, దేవుడిని యాక్సెప్ట్ చేయరో వాళ్ళకి వెర్రితనంగా కనపడిద్దంట బైబిల్. 25వ వచనం, దేవుడి వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలము కలది. అంటే దీని ఉద్దేశం దేవుడికి వెరితనం ఉందనో బలహీనత ఉందనో కాదండి. ఒకవేళ ఉంటే మనుషులందరూ భూమి మీద ఏదైతే గొప్ప జ్ఞానం అని అనుకుంటున్నారో దానికన్నా దేవుడి బలహీనతే గొప్పది అని దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుడు ఎంత గొప్పవాడో వివరిస్తున్నాడు పౌలు గారు. పోలిక. 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడిడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని యందు అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉండు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఉండు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బాగా డబ్బున్నోళ్ళు చాలా తక్కువ మంది మారుతారు, ఎందుకంటే దాని మీద వాళ్ళ మనసంతా ఉంటుంది కాబట్టి. ఎవరైతే ఏమీ లేనోళ్ళు ఉంటారో, సొసైటీ చేత చేదరింపబడిన వాళ్ళు ఉంటారో, సొసైటీ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు దేవుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడతారు. వాళ్ళకుండే డబ్బు మీదో పలుకుబడి మీదో వేరే మనిషి మీదో ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడతారు. కాబట్టి వీళ్ళని దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం వాడుకుంటున్నారంట. రేపు పొద్దున చచ్చిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, వీళ్ళు దేవుడి ప్రకారంగా బ్రతికితే వీళ్ళు పరలోకానికి వెళ్తారు. వీళ్ళని చూపించి వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు దేవుడు. లోకంలో ఎన్నిక లేని చిన్నపిల్లలైన మనల్ని ఏర్పాటు చేసుకుని ఎవరైతే జ్ఞానులుగా భూమి మీద ఫీల్ అవుతున్నారో వాళ్ళకి దేవుడు బుద్ధి చెబుతున్నాడు. 30వ వచనం, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. మనం ఇవాళ రక్షింపబడుతున్నామంటే దానికి కారణం క్రీస్తు. 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే క్రీస్తు మనకు జ్ఞానమయ్యాడు, నీతయ్యాడు,
పరిశుద్ధత అయ్యాడు, విమోచనం కూడా ఆయనే అయ్యాడు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఉప్పొంగకూడదు, మనకున్న డబ్బుని బట్టి మనం ఉప్పొంగకూడదు, మనకున్న పలుకుబడిని బట్టి మనం ఉప్పొంగకూడదు. దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మనం ఆయన యందు మాత్రమే అతిశయించాలి అని రాస్తున్నాడు. ఎందుకు ఇదంతా రాస్తున్నాడు? అక్కడ ఉండే బోధకులు మా దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంది, మా దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంది, మేమే మీకు బాగా వాక్యం చెప్తాం, మేమే మిమ్మల్ని బాగా నడిపిస్తాం అని దేవుడి కన్నా వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు. సంఘాన్ని కొంచెం తప్పుదారి పట్టేస్తున్నారు. బోధకుల్లోనే పడట్లా. ఆ బోధకుడు చెప్పేది ఇతను తప్పు అంటున్నాడు, ఈ బోధకుడు చెప్పేది అతడు తప్పు అంటున్నాడు. ఇలా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు. మనం అతిశయించాల్సింది దేవుడిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకడు బాగా ఐఏఎస్ చదువుకుని వచ్చాడు దేవునిలోకి, ఒకడు ఏమి చదువుకోకుండా వచ్చాడు దేవునిలోకి. ఇద్దరిలో ఇతడు ఐఏఎస్ చదివాడు కాబట్టి ఇతడు గొప్పడని కాదు, అతడు ఏం చదువుకోలేదు కాబట్టి అతడు బలహీనుడు అని కూడా కాదు. ఎవరికి వాక్యం మీద ఎక్కువ పట్టు ఉంటుందో వాళ్ళు గొప్ప. వాక్యం మీద పట్టున్న వాళ్ళు కూడా మేము గొప్ప అనుకోవాలని చూపించరు. ఎవడైతే తగ్గుతాడో వాడు అందరికన్నా హెచ్చింపబడతాడని బైబిల్లో చెప్పబడింది కదా. బైబిల్ మీద మనం ఆధారపడి జీవించాలే కానీ ఒక బోధకుడి మీదో, అతడి జ్ఞానం మీదో, ఒక సంఘం మీదో, ఆ సంఘానికి ఉండే చరిత్ర మీదో మనం నమ్మకం పెట్టుకొని బతకూడదు. అది నిజమైన క్రైస్తవ్యం కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ మీరు అందరూ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2-3 అధ్యాయాలు చదివేటప్పుడు కూడా ఒక బోధకుడు ఏదైనా ఒక విషయం తప్పు చెప్పాడు అంటే అతడు చెప్పిన మిగతా అన్ని తప్పు కాదు. ఒక 100 విషయాలు ఉన్నాయి, 10 విషయాలు తప్పు చెప్తే ఆ 10 తప్పు, మిగతా 90 రైటే. ఇంకొకడు ఉన్నాడు 100 విషయాల్లో 90 తప్పు చెప్పాడు, 10 రైట్ చెప్పాడు. 90 తప్పు 10 రైటు అనాలి. ఒకటి తప్పు చెప్పాడు కాబట్టి మిగతా అన్ని తప్పు అని మనం అనకూడదు, ఒకటి రైట్ చెప్పాడు కాబట్టి మిగతా అన్ని రైట్ అని కూడా మనం అనకూడదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం బోధకుల దగ్గర. మనం ఏది రైటు ఏది రాంగ్ అని ఎలా చెక్ చేయాలి? మళ్ళీ బైబిల్ని పరిశీలించాలి. బైబిల్లో ఏది ఉందో దాన్ని బట్టి మనం క్రైస్తవ్యంలో నిలబడాలి. 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా మీ యొద్దకు నేను వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాదు. నేను ఒకసారి మీ దగ్గరికి వచ్చి అంతకుముందు వాక్యం ఎలా చెప్పానో జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు ఎలా బోధించాను? ఏది పడితే చెప్పలా, లోక జ్ఞానం నేను చెప్పలా, బైబిల్లో ఏదుందో అది చెప్పా. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనినూ మీ మధ్య ఎరుగక ఉందునని నిశ్చయించుకుంటుని. దేవుడి గురించి మనం చెప్పాలి. మోటివేషనల్ స్టోరీలు, లోకానికి సంబంధించిన జ్ఞానం కాదు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. ఎందుకంటే సేవకులు ఏదైనా చేస్తే విశ్వాసులు అదే ఫాలో అవుతారు. కాబట్టి సేవకులు ఎప్పుడూ కూడా భయంతోనూ వణుకుతోనూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసులు వాళ్ళనే ఫాలో అవుతారు. కాబట్టి మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మీతో మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. మీకు సువార్త చెప్పడానికి కూడా నేను లోక జ్ఞానాన్ని వాడుకోలేదు, దేవుడి జ్ఞానాన్ని వాడుకున్నాను. దేవుడి ఎగ్జాంపుల్సే నేను మీకు చెప్పాను. మీ ఎగ్జాంపుల్స్లో కూడా మీరు డైవర్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ నేను చెప్పలేదు. దేవుడి మాటలను ఉపయోగించే మీకు సువార్త ప్రకటించాను అని చెప్తున్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకమైపోవచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండలేదు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించాను. ఈ లోకంలో ఆల్రెడీ మేము జ్ఞానులో మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఈ లోకం గురించి మాత్రమే తెలుసు, చనిపోయిన తర్వాత ఇంకో లోకం ఉంది అని బోధించే మనల్ని దేవుడు ఎందుకోసం నియమించాడంట? వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, దేవుని మహిమ నిమిత్తము ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, లోక జ్ఞానం వేరే ఉంటుంది, దేవుడి జ్ఞానం వేరేగా ఉంటుంది. మనం బైబిల్లో ధనవంతుడు లాజర్ సిచ్యువేషన్ చూసాం కదా. ధనవంతుడు బాగా డబ్బు కలిగి ఉన్నాడు, లోకంలో ఉండే వాళ్ళందరూ అతనే గొప్పగా చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ధనవంతుడు హృదయాన్ని చూశాడు, లాజర్ హృదయాన్ని చూశాడు. లాజర్ హృదయం బాగుంది కాబట్టి లాజర్ని పరలోకానికి పంపించాడు దేవుడు, ధనవంతుడిని నరకానికి పంపించాడు. ధనవంతుడు హృదయం బాలేదు కాబట్టి. అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయంలో మంచిగా ఉండడం దేవుడి జ్ఞానం. భూమి మీద అందరికి గొప్పగా కనపడడం, డబ్బులు సంపాదించుకోవడం, అందరికీ పలుకుబడి నేనేదో గొప్పగా అనుకోవాలని ఫీల్ అవ్వడం లోక జ్ఞానం. అలా లోకంలో ఎవరైతే జ్ఞానులని ఫీల్ అవుతున్నారో వాళ్ళ మధ్య మనం బోధిస్తున్నాం. కాబట్టి మనం వాక్యం మీద పట్టు కలిగి ఉండాలి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా జనాలకు బోధించాలి అని పౌలు గారు చెప్తున్నారు. 8వ వచనం,
అది ఈ లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఎవరికి దేవుడి గురించి తెలుసు, ఎవరికి దేవుడి గురించి తెలీదు అనే దాంట్లో మనకు క్లియర్గా కనబడేది ఏంటంటే, దేవుడి గురించి తెలియని వాడు తప్పులు చేస్తాడు, దేవుడి గురించి తెలిసిన వాడు తప్పులు చేయకుండా ఉంటాడు. రోమిలికి రాసిన పత్రికలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుణ్ణి కొంతమంది ఎందుకు దేవుడిగా అంగీకరించరు అంటే, దేవుడి దగ్గరికి వస్తే వాళ్ళు చేసే పాపాలు మానుకోవాలి కాబట్టి. వాళ్ళ పాపాలు మానుకోవడం ఇష్టం లేక దేవుణ్ణి దేవుడు కాదు అంటారు. అలాగా జనాలు కూడా ఏంటంట, యేసు ప్రభు గురించి తెలిస్తే ఆయన సిలువేసి ఉందరంటే ఆయన ఎప్పుడు సిలువేయబడ్డాడు, తప్పులు చేయకుండా ఉందరు అని దాని అర్థం. దేవుడి గురించి తెలిసిన వాడు పాపాలు చేయడు, తెలియనివాడు పాపాలు చేస్తాడు. ఆ పాపాలు చేయడం కోసమే దేవుడు నాకు తెలీదు అంటాడు. 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారందరి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నవి. మనం చెప్పినా కానీ జనాలు వినరంట. ఎందుకు వినరో? వాళ్ళ పాపాలు వాళ్ళు మానుకోవాలి కాబట్టి. వాళ్ళ పాపాలు వాళ్ళకి మానుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వినరు. ఇవాళ కూడా కొంతమంది దేవుడి గురించి ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎందుకు బైబిల్ గురించి అంత పిచ్చిగా మాట్లాడతారు? ఒకవేళ ఇక్కడ మాట్లాడారు అనుకో, బయటికి వెళ్ళి ఇష్టపూర్వకంగా వాళ్ళు ప్రవర్తించలేరు, బయటికి వెళ్ళి అమ్మాయిలతో తిరగలేరు, బయటికి వెళ్ళి వ్యభిచారం చేయలేరు, బూతులు మాట్లాడలేరు. ఇలా వాళ్ళ పాపాలు వాళ్ళు మానుకోలేరు కాబట్టి పక్కకు వచ్చి బైబిల్ని తిడతా ఉంటారు. వాళ్ళకి చెబుతున్నా ఇంట్లేదాళ్ళు, కంటికి కనబడుతున్నా వాళ్ళు దాన్ని గ్రహించట్లేదు. వాళ్ళ హృదయమే వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా కానీ వాళ్ళు దాన్ని స్వీకరించట్లేదు. హృదయం చెప్పేది కదండి నేను చేసేది తప్ప రైటా అని. వాళ్ళ హృదయం వాళ్ళకి చెబుతుంది మీరు చేసే తప్పు, ఇలా ప్రవర్తించకూడదని. అయినా కానీ వాళ్ళు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అవి కంటికి కనబడట్లేదంట, చెవికి వినబడట్లేదంట, వాళ్ళ హృదయమునకు గోచరము కాలేదంట. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడి ఆత్మ ఉన్నవాడు అన్నింటినీ మంచిగా ఆలోచిస్తాడు, ఏది రైటు ఏది రాంగు అని. దేవుడి ఆత్మ లేనివాడు వాడి భవిష్యత్తు కోసం ఏదైతే ఉపయోగపడతాయో కాసేపు ఇటు అంటాడు, కాసేపు అది అంటాడు, కాసేపు ఇది రైట్ అంటాడు, కాసేపు అది రైట్ అంటాడు. దేవుడి ఆత్మ లేనివాడు చంచల మనస్కుడు అని ఉంటుంది మనకి బైబిల్లో. అంటే ఏంటి? వాడు భూమి మీద వాడికి కావాల్సిన కోరికల కోసం ఏదైనా చేస్తాడు. ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రం అన్నీ ఆలోచించి ఏది రైటో అది మాత్రమే చేస్తాడు, ఏది తప్పో దానికి దూరంగా ఉంటాడు. 11వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఏది రైటు ఏది రాంగు అని ఆలోచించగలిగే వివేచన కలిగి ఉంటాడు. అంటే మన చుట్టూ జరిగే పరిస్థితుల్లో ఇది రైటు ఇది రాంగు అని మనకి తెలుసుకునే ఆ వివేచన వస్తుంది మన దగ్గర దేవుడి ఆత్మ ఉన్నప్పుడు. అది లేనప్పుడు కాసేపు ఇది రైట్ అంటాం, కాసేపు అది రైట్ అంటాం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, కాసేపు తప్పు చేస్తాం, కాసేపు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం, మళ్ళీ వెనకబడిపోతూ ఉంటాం. లోకానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాము అంటే దేవుడి ఆత్మ మనలో లేదు అని దాని అర్థం. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము మీకు బోధించుచున్నాము. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. లోకంలో జరిగే ప్రతి దాన్ని కూడా ఆత్మ సంబంధమైన మనము ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. అంటే బైబిల్లో ఇలాగ ఉన్నాయా లేదా, బైబిల్లో ఏం చెప్పాడు, ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని బైబిల్తో మనం కంపేర్ చేయలే కానీ లోకంలో ఉన్న వేరే దానికి మనం కంపేర్ చేయకూడదు. ఒకవేళ లోకంలో ఉన్న వేరే దానికి మనం కంపేర్ చేసాం అనుకోండి, మనకి లోక జ్ఞానం వచ్చింది కానీ ఆత్మ జ్ఞానం రాదు. క్రైస్తవులు అన్నవాళ్ళు ఏదైనా క్రైస్తవ్యంలో లేదా బోధకుల మధ్య లేదా సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏది రైటు ఏది రాంగ్ అని దేన్ని చూసి చెప్పాలి? బైబిల్ని చూసి చెప్పాలి. లోకాన్ని చూసి లేకపోతే పాత పరిస్థితులను చూసి లోకంలో వాళ్ళలా ఉన్నారు కదా వీళ్ళు ఇలా ఉన్నారు కదా ఇది రైట్ కదా ఇది రైట్ కదా అని లోక జ్ఞానాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళకూడదు. 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగానున్నవి, అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కొంతమంది ఉంటారు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఇలాంటి మాటలు చెప్పామనుకో, లేకపోతే నీ పొరుగువాడిది ఆశించొద్దు, నీయే ఒకవేళ కావాలనుకుంటే నీ పొరుగువాడికి దానం ఇవ్వు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమ, ఇలాంటి మాటలు చెప్పామనుకో వాళ్ళకి చాలా విరితనంగా అనిపిస్తాయి.
ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావు, ఈ కాలంలో దేవుడు ఏంటి అంటారు. ఎందుకు వాళ్ళు అలా అంటారంట? దేవుడి ఆత్మ వాళ్ళల్లో లేదు కాబట్టి. అంటే దేవుడిని నమ్ముకుంటే వాళ్ళు మంచి పనులు చేయాలి, వాళ్ళ చెడు లక్షణాలు మానుకోవాలి కాబట్టి. దేవుడి ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం అన్నీ కూడా గ్రహించాలి అని చెప్తున్నాడు. 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటిని వివేచించును, కానీ అతను ఎవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనం కరెక్ట్గా అన్ని విషయాలు ఆలోచించామనుకోండి, బైబిల్ ప్రకారంగా బైబిల్తో కంపేర్ చేస్తూ మనకు ఒకటి చెప్పాల్సిన పని లేదు. దేవుడికి ఎవరు చెప్తాడు? దేవుడి ఆత్మకి ఎవరు చెప్తాడు? మనకే ఆత్మ ప్రతిదీ చెప్పింది కాబట్టి మనకెవడో మళ్ళీ సపరేట్గా వచ్చి బోధించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనము ప్రతి విషయాన్ని బైబిల్ ప్రకారంగా ఆలోచించినప్పుడు. మన లోకానుసారంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, అదే లోకంలో ఇంకోటి వచ్చి నువ్వు చేస్తుంది తప్పు కదా, నువ్వు చేస్తుంది రైట్ కదా అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగే పరిస్థితుల్ని మనం బైబిల్ ప్రకారంగా ఆలోచించాలి, కానీ బైబిల్ అనే కళ్ళద్దాలు పెట్టుకుని ప్రతిదాన్ని చూడాలి, కానీ లోక జ్ఞానంతో మనం దేవుడి పనులని సరిచూడకూడదు, వాటిని వీటితో పోల్చకూడదు. 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆల్రెడీ బైబిల్లో మూలపాఠాలు అని మనం ఒక పదం వింటామండి. మూలపాఠాలు అంటే ఏంటి? బైబిల్నే ఎందుకు నమ్మాలి, దేవుడు ఉన్నాడా, దేవుడు మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడు, అసలు భూమి మీద మనం ఎందుకు బ్రతుకుతున్నాం, చనిపోతే బ్రతుకుందా, ఇలాంటివన్నీ కూడా మూలపాఠాలు. ఈ మూలపాఠాల దగ్గరే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. మూలపాఠాల తర్వాత మీరు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఆత్మలో గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ దాకా నన్ను మీరు చెప్పనివ్వట్లేదు. ఈ విషయాల దగ్గరే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు ఇంకా పసిబిడ్డల్లాగా ఉన్నారు దేవునిలో. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పోషించి తిని, అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఫస్ట్లో దేవుడి దగ్గరికి కొత్తగా వచ్చినోడికి మన దగ్గర అనుకోండి, మనం బైబిల్ కోర్స్ ఇస్తాం, 30 డే బైబిల్ కోర్స్ అని చెప్పి. అందులో ఏమేమి చెప్తాం? దేవుడు ఉన్నాడా, బైబిల్ని ఎందుకు నమ్మాలి, యేసుప్రభు ఎందుకు దేవుడు, యేసుప్రభు ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు మన పాపాలు ఎలా పోతాయి, ఇలాగా మూల పాఠాలు చెప్తాం మనం వాళ్ళకి. ఆ మూల పాఠాలు అంటే దాన్ని ఎలా పోలుస్తున్నాడు? పాలతో పెంచడం అన్నట్టుగా పోలుస్తున్నాడు. అవి అయిపోతే ఆత్మ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. అవి అనుభవ జ్ఞానంతో వస్తాయి. అవి మనం దేవునిలో ఎదిగే కొద్దీ వస్తాయి. ఆ మూల పాఠాలే మీరు నేర్చుకోవట్లేదా? ఇంకా నేర్చుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. ఈ పాటికి మీరు ఆత్మ సంబంధంగా ఎదగాలి, కానీ ఇంకా మూలపాఠాల దగ్గరే మీరు ఉన్నారు. అంటే బలహీనులుగానే ఉన్నారు. బలహీనంగా ఉండడం ఏంటి? యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బలహీనులు ఎలా అవుతారు? రావడం అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చారు, కానీ బలహీనులు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఏదన్నా శ్రమ మీకు వచ్చినప్పుడు మీరు వెంటనే పడిపోయేవారులాగా ఉంటే బలహీనులుగా ఉన్నారు అని దాని అర్థం. వాక్యాన్ని తన హృదయంలో బాగా నింపుకున్నవాడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద శ్రమ వచ్చినా కానీ నిలబడతాడు, ధైర్యంగా తప్పు చేయకుండా ఉంటాడు. బలవంతులు అవ్వాలి అంటే వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి. అదే మనం కొద్దిగానే నేర్చుకున్నాం అనుకోండి, బలహీనులుగా ఉంటాం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఇంకా మీరు బలహీనులుగానే ఉన్నారు. మీలో అసూయ, కలహము ఉండగా మీరు శరీర సంబంధులే మనిషి రీతిగా నడుచుకొనుచున్నారు కారా. బోధకుల్లో అసూయలు ఉన్నాయంట, కలహాలు ఉన్నాయంట. అవి మూలపాఠాలు. ఆ యుద్ధం దేవుడు చెప్పాడు కదా, మీరు ఇంకా వాటి దగ్గర ఆగిపోతున్నారేంటి? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నారు. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? నేను ఆ పాస్టర్ మాటే వింటాను, నేను ఈ పాస్టర్ మాటే వింటాను, ఆ సంఘం చెప్పిందే వింటాను, ఈ సంఘం చెప్పి మా సంఘానికి మాత్రమే వెళ్తాను అని మీరు ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఇంకా ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తున్నారు. మూలపాఠాల దగ్గరే ఉన్నారు. మీరు ఇంకా బలమైన ఆహారం తీసుకునే వయసుకి మీరు ఇంకా రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎందుకు ఇదంతా కూడా అంటే, మనం వెళ్ళే సందర్భాల్లో తర్వాత వచ్చే చాప్టర్స్లో కూడా చూస్తాం. ఒక బోధకుడేమో విగ్రహాలు కనిపించింది తినొచ్చు అంటాడు, ఇంకొక బోధకుడేమో తినొద్దు అంటాడు. అంటే ఏంటి? యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్న మనలో కూడా ఎందుకని ఇలాగ డివిజన్స్ వచ్చేస్తున్నాయి? అందరూ కూడా బైబిల్ మీద ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఆ పాస్టర్ చెప్పిందే రైటు, ఈ పాస్టర్ చెప్పిందే రైటు, ఆ సంఘం ఈ సంఘం అని మీరు ఎందుకు గొడవలు పడుతున్నారు? అలా పడుతున్నారంటే మీరు ఇంకా ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తున్నారు. 5వ వచనం, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి చేసిన వాడు దేవుడే. సేవకుల మధ్య ఉండాల్సింది కాంపిటీషన్ కాదండి, ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు గొప్ప అని. అందరూ కూడా దేవుడి దగ్గర సేవకులు, దేవుడింట్లో పరిచారకులు, ఇంటికి యజమాని దేవుడు. అందరం కూడా పనులమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. అలాగే సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఒకళ్ళు బోధించేవాళ్ళు, ఒకళ్ళు సంఘాన్ని సిద్ధపరిచేవాళ్ళు, ఒకళ్ళు అందరినీ తీసుకొచ్చేవాళ్ళు, ఒకళ్ళు మ్యూజిక్ కొట్టేవాళ్ళు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్
టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలా వాడుకుంటాడు. సంఘం మీద అధికారం ఎవరికీ లేదు, అందరము కూడా పనివారమే. సంఘం మీద అధికారం కేవలం యేసుప్రభుకి మాత్రమే ఉంటుంది. అందరూ పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగజేసిన దేవునిలోనే కానీ నాటిన వానిలోనైనా నీళ్లు పోయిన వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనెను. మనం మంచిగా బాగా చేసామనుకోండి, సంఘం బాగా నిలబడుతుంది. మనం మంచిగా పరిచయం చేయలేదనుకోండి, సంఘం అల్లకల్లోలం అయిపోద్ది. మనం చేసే పనిని బట్టి జీతం పుచ్చుకుంటాము. పరలోకం నరకం అనేది కూడా అలాంటిదే. 9వ వచనం. మేము దేవుని జత పని వారమై ఉన్నారు, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడి ఇల్లు. ఫస్ట్లో చెప్పాను కదా, సంఘం అంటే జనాలే. దేవుడి ఆలయం అంటే ఎవరంట? మనుషులు, విశ్వాసులు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ప్రతి సంఘానికి, ఆ సంఘాల్లో ఉండే ప్రతి దైవ సేవకునికి దేవుడు చెప్పేది ఏంటంటే, మనందరం కూడా యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డాం. పునాది అయితే స్ట్రాంగ్గానే ఉంది, బలంగా ఉంది, బైబిల్ బలంగా ఉంది, దేవుడు కరెక్ట్గా ఇచ్చాడు, ఏ తప్పు లేకుండా ఇచ్చాడు. అయితే ఆ పునాది మీద మనం కట్టే ఇల్లు ఎలా ఉంది? ఎక్కడ కూడా తప్పు లేకుండా మనం సత్యవాక్యాన్ని బోధిస్తున్నాం అనుకోండి, ఇల్లు కరెక్ట్గా నిలబడుతుంది. అప్పుడేంటి, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆ ఇల్లు గట్టిగా నిలబడుతుంది. కానీ మనం లోక జ్ఞానం ఎక్కువ బోధిస్తూ, లోకంలో ఉండే ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తూ, విశ్వాసులకి అసలు బైబిల్ మీద క్లారిటీ లేకుండా ఏదో సంఘానికి వచ్చాం వెళ్ళిపోయాం అనేలాగా మనం పోషిస్తున్నాం అనుకో సంఘాన్ని, ఆ విశ్వాసుల్ని మనం అలా తయారు చేస్తున్నాం అనుకోండి, శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈజీగా తప్పిపోతారు. మనం ఎలా కడుతున్నాం ఆ పునాది మీద ఇల్లుని అనేది ఆ దైవ సేవకులు జాగ్రత్తగా చూసుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. 11వ వచనం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. పునాది యేసుక్రీస్తే. 12వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో ఆ అగ్నియే పరీక్షించును. అగ్ని అంటే శ్రమ అనుకోండి. శ్రమ వచ్చినప్పుడు సంఘం నిలబడింది అనుకోండి, సంఘ సేవకుడు దాన్ని బలంగా వాక్యంతో కట్టాడు విశ్వాసుల్ని అందని అర్థం. ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశ్వాసి ఎంత బలంగా వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకుంటే శ్రమ వచ్చినప్పుడు అంత బలంగా అతను నిలబడతాడు. ఏదో లోకంలో ఉండే ఎగ్జాంపుల్స్ చెప్పి, లేదంటే లోకంలో ఉండే జ్ఞానం బోధించి విశ్వాసులకి బైబిల్లో ఉన్న విషయాలే సరిగ్గా తెలియదు అనుకోండి, శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా తప్పిపోతారు. మనం ఎలా కడుతున్నాం సంఘాన్ని? అగ్ని వచ్చి దాన్ని పరీక్షించిద్ది. రాళ్ళు, బంగారం ఇలాంటివి అగ్ని వచ్చినా కానీ ఎక్కువసేపు నిలబడతాయి. గడ్డి, చెక్క ఇలాంటి ఊరికే అంటుకుని ఊరికే కాలిపోతాయి. మీరు సంఘాన్ని ఎలా కట్టారో అనేది అగ్ని పరీక్షించిద్ది. అగ్ని వచ్చినప్పుడు మన సంఘం బలంగా నిలబడాలి అంటే సంఘం అంతా కూడా బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుని ఉండాలి, వాటిని ఆలోచించగలిగే శక్తి కలిగి ఉండాలి, ఆత్మ సంబంధులుగా ఆలోచించాలి. పాస్టర్ మీదో సంఘం మీదో కాకుండా దేవుడి మీద ఆధారపడి ఉండాలి, దేవుడి మాటల యొక్క భావాన్ని తెలుసుకునేలా ఉండాలి. అలా ఉండాలండి నిజమైన సంఘం. 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఏదో నరకాన్ని జస్ట్లో తప్పించుకున్నాం అనేలాగా ఉండకూడదు మన విశ్వాసం. అయ్యో జస్ట్లో తప్పించుకున్నానే, నాకు ఎవరో ఒక సహోదరుడు సహాయం చేసి ఉండకపోతే, ఆ టైంలో సహవాసంలో నేను లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడినేమో అనేలాగా జస్ట్లో తప్పించుకున్నట్టుగా ఉండకూడదు మన నరకాన్ని. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను అనే ధైర్యాన్ని కలిగేలాగా ఉండాలి మన వాక్యం. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తా రక్షింపబడతా, తప్పులు చేస్తా మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతా, తప్పులు చేస్తా దేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతా, ఇలా ఉన్నాం అనుకోండి, ఎప్పుడోకప్పుడు తప్పులో ఉన్నప్పుడు మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. జస్ట్లో మనం తప్పించుకున్నాం బార్డర్లో అనేలాగా ఉండకూడదు మన పని. సంఘ సేవకుడి పని అయినా విశ్వాసి పని అయినా, విశ్వాసి పని నేర్చుకోవడం, సేవకుడి పని చెప్పడం. ఏదో జస్ట్లో నరకాన్ని తప్పించుకున్నాం అనేలాగా ఉండకుండా నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అనే ధైర్యం కలిగి ఉండేలాగా సువార్త పని ఉండాలి అని చెప్తున్నాడు. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పాత నిబంధన వేరు. దేవుని ఆలయం అంటే అక్కడ ఉంటుంది, యెరూషలేములోనే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనే సందర్భం. ఇప్పుడైతే మన శరీరాలే దేవుని ఆలయాలు.
పరిశుద్ధాత్మ యొక్క నివాస స్థలాలు. కాబట్టి ఈ శరీరంలో మనం తప్పు చేయకుండా ఉండాలి. దేవాలయంకి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా బయట ఇడిచిపెట్టి వెళ్తాం, అంత పరిశుద్ధంగా చూసుకుంటాం. ఈ శరీరంలో కూడా ఏ పాపం రాకుండా మనం చూసుకోవాలి, అంత పరిశుద్ధంగా ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి అనేది చెప్తున్నాడు పౌలు గారు. దేవాలయం అంటే 4 గోళ్లతో కట్టిన ఒక బిల్డింగ్ కాదు, ఒక ప్లేస్ కాదు. మన శరీరమే దేవుని ఆలయము, మన శరీరమే సంఘము. కాబట్టి మన శరీరంలో ఏ తప్పు ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. అలా ఉండాలి అంటే వాక్యం మీద మనం పట్టు కలిగి ఉండాలి. ఎవడును తన్ను తాను మోసపుచ్చుకొనకూడదు. నేను దేవునిలోనే ఉన్నాను కదా అని మళ్ళీ మనం మోసపుచ్చుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకుని ఎడల జ్ఞాని అగినట్టు వాడు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానం నాకు ఉందంటే నువ్వు వెర్రివాడివే, దేవుడి జ్ఞానం నాకు ఉంది అనుకుంటేనే నువ్వు గొప్పోడివి. 19వ వచనం, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. ఏంటా కుయుక్తి? లోకంలో నేను జ్ఞాని అని ఎవడన్నా అనుకుంటున్నాడంటే వాడు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నాడు. ఆడి కుయుక్తి ఏంటో చెప్పనా? ఈ లోకాన్ని దేవుడు అంతం చేస్తాడు కదా, అప్పుడు నువ్వేం చేస్తావరా అని అడుగుతాడు దేవుడు. జ్ఞానులని వాళ్ళ కుయుక్తిలో పట్టుకుంటాడు ఆయన. నేను ఇంత డబ్బు సంపాదించాను, అంత డబ్బు సంపాదించాను అంటాడు. ఒరే రేపొద్దు నువ్వు చచ్చిపోతావు కదా అంటాడు దేవుడు. నేను ఇంత కష్టపడి పొలాన్ని కొన్నాను అంటాడు. భూకంపం వస్తుంది కదరా అంటాడు దేవుడు. మన ఆస్తి, మన ఐశ్వర్యం, మన జ్ఞానం అన్నీ పరలోకానికి సంబంధించినట్టుగా ఉండాలి. ఈ లోకానికి సంబంధించినట్టుగా ఉంటే కుయుక్తిలో మనం దొరికిపోతాం. ఆ కుయుక్తి అంటే ఏంటి? ఈ లోకానికి సంబంధించి ఆలోచించడం అంటేనే స్వార్థంగా ఆలోచించడం. 20వ వచనం, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. అవన్నీ కూడా వ్యర్థాలు. ఈ లోకం గురించి మరి మనం ఏది ఆలోచించినా అది వ్యర్థమే. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తము మీవి, పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవైనను, రాబోవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. నాకు ఇది కావాలి, అది కావాలి మీరు ఆలోచించకండి, అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. సమస్తము మీవే. కాకపోతే పరలోకానికి మనం వెళ్తున్నామా లేదా అనే దాన్ని బట్టి సమస్తాన్ని వాడుకోవాలి. కానీ నాకు ఇంకా కావాలి అని మనం ఈ లోకం గురించి ఆలోచించాము అంటే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడి మీద, క్రీస్తు మీద ఆధారపడి సంఘం అనేది ఉండాలి. పాస్టర్ మీదో, ప్లేస్ మీదో కాదు. చాలామంది మతోన్మాదులు వచ్చి వాళ్ళ చర్చి కూల్చేస్తాం అంటారు. ఆ చర్చి కూల్చేస్తే క్రైస్తవులు ఏం చేస్తారు? అక్కడే మళ్ళీ ఖాళీ ప్లేస్లో కూడుకుంటారు, లేదా ఇంకో ఇంట్లో పెట్టుకుంటారు ప్రార్థన. సంఘాన్ని ఎవరో నాశనం చేయలేరు. నిజమైన సంఘం అయితే అది. చర్చి కూలిపోగానే సంఘం చెదిరిపోతుందంటే అది నిజమైన సంఘం కాదు. పాస్టర్ చనిపోగానే విశ్వాసులు లోకంలో కలిసిపోతున్నారంటే అతడు వాళ్ళని వాక్యంలో నిలబెట్టలేదు. వాక్య బోధకులు కానీ, సంఘం కానీ నిజమైన వాక్యం మీద, బైబిల్ మీద కట్టబడాలి. శ్రమలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనం ఎంతగా వాక్యంలో కట్టబడ్డాము అనేది. లోక జ్ఞానం వెనకాల మనం వెళ్ళామా, దేవుడి జ్ఞానం వెనకాల మనం వెళ్ళామా అనేది ఆ అగ్ని అనే శ్రమ పరీక్షిస్తుంది మనల్ని. 4వ అధ్యాయం 1వ వచనం, ఇలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. దేవుని సేవకులు అంటే దేవుని కోసం కష్టపడేవాళ్ళు, సువార్త జనాలకు ప్రకటించడానికి శ్రమ పడేవాళ్ళు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు. ఇలాగే సంఘం చూడాలంట ప్రతి సేవకుడిని. ఒకే సేవకుడు గొప్పడు, మిగతా వాళ్ళందరూ అలా కాదు. ప్రతి సేవకుడు కూడా దేవుడి కోసం కష్టపడే వ్యక్తి, ప్రతి సేవకుడు కూడా గొప్పవాడే అనేలాగా సంఘం చూడాలి. ప్రతి సేవకుడిని గొప్పగానే చూడాలి. 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడే ఉండుట ఆవశ్యకము. ఒకడు కూడా తప్పిపోకుండా ఉండాలి. 3వ వచనం, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనా విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నీకన్నా అపొల్లో గొప్పోడు, నీకన్నా పేతురు గొప్పోడు అని పౌలుని చూపించి జనాలు అంటున్నారేమో. మీరు విమర్శించడం కాదు కావాల్సింది, దేవుడు విమర్శించడం కావాలి. దేవుడు చెప్పాలి ఎవడు గొప్ప, ఎవడు కాదు, ఎవడు పని బాగా చేశాడు, ఎవడు పని బాగా చేయలేదు, ఎవడు విశ్వాసుల్ని సరైన వాక్యంలో నిలబెట్టాడు, ఎవడు ఏది పడితే అది చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేశాడు అని దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి మన పని అలాంటిది అని. విశ్వాసులు చెప్పడం అనేది చాలా చిన్న సంగతి. నన్ను నేనే విమర్శించుకున్నాను, నా గురించి నేను చెప్పుకున్నా కానీ అది పనిచేయదు. నేను బాగా చెప్పాను కదా, నన్ను నేను మోసపుచ్చుకున్నా, అది కూడా పనిచేయదు. నా యందు ఏ దోషము నాకు కానరాదు, అయినంత మాత్రాన్ని నేను నీతిమంతుడు కాదు. నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవుడు చెప్పాలి నేను మంచోడినా కాదా, నేను పని బాగా చేస్తున్నానా లేదా, ఏ సేవకుడు ఈ సేవకుడు బాగా చేస్తున్నాడు, ఈ సేవకుడు బాగా చేస్తున్నాడు అని దేవుడు చెప్పాలి. ఆ పని ఎలా కనబడిద్ది? విశ్వాసులు వాళ్ళ శ్రమల్లో బలంగా నిలబడినప్పుడు కనబడిద్ది. వాళ్ళ విశ్వాసులు అగ్ని అనే పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఎలా నిలబడుతున్నారు అనే దాన్ని బట్టి సేవకుడి యొక్క పని ఎలా ఉంది అనేది ఆధారపడిద్ది. అలా దేవుడు విమర్శిస్తాడు. మళ్ళీ మనం విమర్శించుకోవడం వల్ల, ఒక సంఘ సేవకులు ఇంకొక సేవకుడిని విమర్శించడం వల్ల వచ్చేది పోయేది ఏం లేదు. 5వ వచనం, కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి.
ఈ బోధకుడు మంచోడు, ఆ బోధకుడు చెడ్డోడు అని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళలో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో చెడు ఉంటుంది. ఎంతవరకు మంచి, ఎంతవరకు చెడు అనేది మనం బైబిల్ని బట్టి పరిశీలించాలి. కానీ ఇతడు ఖచ్చితంగా నరకానికే పోతాడు, ఇతడు ఖచ్చితంగా పరలోకానికే పోతాడని పాస్టర్లను మనం ఎక్కువగా అతి చేస్తున్నామేమో. మా సంఘమే గొప్ప, మిగతా సంఘం వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని సంఘాన్ని బట్టి మనం అతిచేస్తున్నామేమో. మీరు ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. దేవుడికి ఇచ్చేద్దాం, దేవుడికి వదిలేద్దాం ఆ పని. మీరు తీర్పు తెచ్చకూడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఒకడు దాయొచ్చు, లోపల ఏదో చెడు ఉద్దేశం చేసుకుని సువార్త ప్రకటిస్తూ ఉండొచ్చు. ఒకడు మంచి ఉద్దేశంతో చేసిన బయటికి అది చెడుగా కనపడవచ్చు. లోపలున్న అంధకారమంది హృదయముల్లో ఉన్న ఆలోచనలు ఆయన బయటికి తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి ఆ దేవుడికి మాత్రమే సాధ్యమైద్ది. కాబట్టి ఎవడు మంచి, ఎవడు కాదు, ఎవడి పని ఎలా ఉంది, ఆ తీర్పు తీర్చే పని దేవుడికి వదిలేద్దాం, మనం దాన్ని తీసుకోవద్దు అని పౌలు గారు చెప్తున్నారు. 6వ వచనం, సహోదరులారా, మిమ్మును చూచి లేఖనముల యందు రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. అపోల్లో పేరు, నా పేరు పదబద్దాగా నేను ఎందుకు వాడుతున్నాను అంటే, మీరు ఒకడి యందు ఒకడు ఉప్పొంగకూడదు అని. పౌలోడే గొప్పోడు, అపోల్లోడే గొప్పోడు అని మీరు నా గురించి అనుకోకూడదు. నేను చెప్తున్నాను కాబట్టి నా మీద మీరు ఆధారపడకూడదు. అపోల్లో చెప్పినప్పుడు అపోల్లో మీద మీరు ఆధారపడకూడదు. మా ఇద్దరిని పక్కపక్కన పెట్టుకుని నేను ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీరు మమ్మల్ని బట్టి ఉప్పొంగకూడదు, లేఖనాలను బట్టి ఉప్పొంగాలి. 7వ వచనం, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నీవు పొందినదేమి? మా వల్ల నువ్వేం పొందావు? మేము అనేక మందికి ప్రకటించాం, కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారట్లేదంటే దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు. నువ్వు మా వల్ల పొందలా రక్షణ, దేవుని వల్ల పొందావు. మా వల్ల నువ్వు పొందినట్టు నువ్వు అతిశయింపనేలా? మా మీద ఎందుకు నీకు అతిశయం? నేను ఈ పాస్టర్కి చెందినోడిని, మా సంఘ పాస్టర్ బాగా గొప్పడు, మా సంఘమే గొప్పది, మిగతా ఏ సేవకుడు చెప్పినా అది కరెక్ట్ కాదు అని నువ్వు ఎందుకు మమ్మల్ని బట్టి అతిశయిస్తున్నావు? 8వ వచనం, ఇదివరకే మీరు ఏమియు కొదువలేక తృప్తులైరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులు మగునట్లు మీరును రాజులగుట నాకు సంతోషమే కదా. మీరు కూడా బోధించే స్థాయికి వచ్చారు అంటే మీరు కూడా రాజులే. ఇక మాకు మీకు తేడా ఏం లేదు. మీరు దేవుని పనివారే, మేము దేవుని పనివారే. ప్రతి విశ్వాసి కూడా ప్రకటించాలి, ప్రతి క్రైస్తవుడు కూడా సువార్థికుడు అవ్వాలి. దేవుడు మనల్ని చెక్ చేయాలి. మనం ఒకళ్ళు తీర్పు తీర్చుకోవడం కాదు, దేవుడు మనల్ని తీర్పు తీర్చాలి. 9వ వచనం, మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులైన మమ్మును అందరికంటే కడపటయించున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుకగానున్నాము. మంచిగా సువార్త ప్రకటించే వ్యక్తుల్ని చాలామంది ఒక వేడుకలాగా, అంటే ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడడం, తిట్టినా వాళ్ళని తిట్టడం, పొగిడినా వాళ్ళనే పొగడడం, ఒక వేడుకలాగా కనపడుతున్నారంట అపోస్తులు కానీ, గొప్ప గొప్ప దైవ సేవకులు కానీ. వాళ్ళు కూడా అలాగే ఉన్నారులేండి. పౌలు గారు వాళ్ళకి రివర్స్లో ఎలా చెప్తున్నాడు చూడండి. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారు, మీరు క్రీస్తు మందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులం. ఈ గడియ నుండి ఆకలి దప్పులు గలవారము, దిగంబర్లము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలోరమైన నివాసమేమియూ లేకయున్నాము, స్వహస్తములతో కష్టపడి పని చేయుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికిని పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. మమ్మల్ని మీరు తిట్టుకుంటే తిట్టుకోండి, మీరే బుద్ధిమంతులు, మేము గణహీనులం అనుకుంటే అనుకోండి, మేము ఎలాగో కష్టాలు పడుతున్నాం, ఇది మాకు కొత్త కాదు. 14వ వచనం, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. మీరు గొప్పోళ్ళు, మేము వేస్ట్ ఫెలోస్. అయితే ఇప్పుడు ఏంటి? మనందరం కూడా క్రీస్తుని బట్టి మంచిగా నడుచుకోవాలి కదా. ఎందుకు ఒకళ్ళని బట్టి ఒకరికి అతిశయం, ఒకళ్ళని బట్టి ఒకరికి అసూయ, ఒకరిని బట్టి ఒకరికి కలహం, గొడవలు? మీకు బుద్ధి చెప్పాలని నేను ఇలాంటి పదాలు వాడుతూ చెప్తున్నాను అని అంటున్నారు పౌలు గారు. 15వ వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. మీకు బోధించేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, తండ్రి ఒక్కడే. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వాళ్ళని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. నేను మీ మధ్య ఎలా బతికాను? ఆ సేవకుడు గొప్పడు, ఈ సేవకుడు గొప్పడు, నేనే గొప్పని అన్నట్టుగా మీ మధ్య ఏమన్నా ఇలాంటి అసూయలు, కలహాలు నేను పెట్టుకున్నానా? ఒకసారి నేను మీ మధ్య ఎలా బతికానో జ్ఞాపకం చేసుకోండి. మీరు నా కుమారులని ఉద్దేశంతో చెప్తున్నాను. నేను వాక్యం ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని, మీరే నా కుటుంబం అని మీ మీద అధికారంతో చెప్తున్నాను నేను ఈ మాటలో. జాగ్రత్తగా వినండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. పౌలు గారికి పెళ్ళే కుమారుడు కాదండి, సువార్తలో
తనకలాగా నేర్చుకున్న వ్యక్తి, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి, సువార్తను బోధించే వ్యక్తి పౌలు గారి ద్వారా నేర్చుకున్న వ్యక్తి కాబట్టి నా నిజమైన కుమారుడు అంటున్నాడు తిమోతి గురించి. అలాగే ఇక ఈ కొరింథీ వాళ్ళ గురించి కూడా మీరు నా కుమారులు, నా పిల్లలు అన్న ఉద్దేశంతో నేను మీకు మాటలని చెప్తున్నా. నేను మీ మధ్య ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గొడవలు పెట్టుకోవద్దు, అసూయలు పెట్టుకోవద్దు. అతడు గొప్పోడు, ఇతడు గొప్పోడు, అతడికి సంబంధించిన వాళ్ళం మేము, ఇతడికి సంబంధించిన వాళ్ళం మేము, అతను చెప్తేనే అంటాం, మేము అతను చెప్తేనే అంటాం, మేము ఆ సంఘానికి వెళ్తాం, మేము ఈ సంఘానికి వెళ్తాం అని మీలో మీరు ఆలోచించొద్దు. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధముగాను, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధముగాను మీకు జ్ఞాపకము చేయును. నేను బోధించే సంగతులన్నీ అతను మీకు మరలా జ్ఞాపకం చేస్తాడు. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ఆ పౌలేమి ఇక్కడికి రాదే అని కొంతమంది దొంగ బోధకులు దొంగగా చెప్తున్నారంట. ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటల్లో కాదు, శక్తిలో ఉన్నది. అంటే మనం అనుభవించే దాంట్లో ఉంటుంది, మనం పాటించే దాంట్లో ఉంటుంది. అంతేగాని మనం ఎంత లోక జ్ఞానాన్ని ఉపయోగించి వాక్యం చెప్తున్నాం అనే దాంట్లో ఉండదు. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ మీ యొద్దకు రావాలనా? సంఘాన్ని పౌలు గారు ప్రేమతో వాళ్ళకి బుద్ధి చెప్పడంతో పాటు గద్దింపుతో కూడా చెప్తున్నాడు. మీరు అసూయలు పెట్టుకోవద్దు, కక్షలు పెట్టుకోవద్దు. ఈ పాస్టర్ గొప్పడు, ఆ పాస్టర్ గొప్పడు, మా పాస్టరే గొప్పడు, మిగతా వాళ్ళు అందరూ చెప్పింది మేము వినాం, మా సంఘానికే వెళ్తాం, తల్లి సంఘం అది ఇది అని మీరు సంఘంలో యేసుక్రీస్తు స్థాపించిన ఒకే సంఘం, యేసుక్రీస్తు అనే పునాది మీద నిలబడిన ఒకే సంఘాన్ని మీరు మొక్కలు చేయొద్దు. మీరు దేవునిలో నుండి తప్పిపోవద్దు. క్రీస్తు వచ్చేంత వరకు ఏక మనసుతో ఏకభావంతో ఉండండి అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ఈ పత్రిక ద్వారా ఇప్పుడున్న ప్రతి సంఘానికి, మనకి, నాకు కూడా ఈ పత్రిక ద్వారా దేవుడు మనకి ఐకమత్యం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఈ మొదటి 4 అధ్యాయాల్లో ఐకమత్యం గురించి, సంఘంలో సేవకులు బోధకులు ఎలా ఉండాలి, వాళ్ళలో కలహాలు అసూయలు ఉండకూడదు, ఇదేమి కాంపిటీషన్ కాదు, నేను గొప్ప అనే ఉద్దేశాన్ని పౌలు గారు ఈ 4 అధ్యాయాల్లో చెప్తున్నాడు. 5వ అధ్యాయం నుండి జారత్వం అనే ఇంకో విషయం గురించి చెప్తాడు పౌలు గారు. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరన్నా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన దగ్గర బైబిల్ 30 డేస్లో ఎలా నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్న పాత నిబంధన కొత్త నిబంధన అనేకమైన వీడియోలు ఉన్నాయి, బైబిల్ లెర్నింగ్ కోర్సులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వినండి, ఇంకా మీరు దేవునిలో బాగా బలపడతారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. కానుకలు, డౌట్స్, ఇలా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి సహాయం దయచేశారు, కృతజ్ఞతలు. విన్న మాటలు కేవలం మా చెవుల వరకే కాకుండా తండ్రి, మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి, చివరి వరకు ఏక మనసుతో ఒకే సంఘంగా మీరు భూమి మీద ఏర్పరిచిన పరలోక సంబంధమైన కుటుంబంగా మేము కలిసి ఉండడానికి మాకు సహాయం దయచేయమని, మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని మాకు దయచేయమని క్రీస్తు వారి ప్రతి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.